మహిమ కలుగునుగాక. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 80వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుదాం. కీర్తనల గ్రంథము 80వ అధ్యాయము 8వ వచనం నుంచి ఒకరు చదవండి. చూడండి, కీర్తనల గ్రంథము 80వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుదాం. ఈ కీర్తన భాగము రచించింది ఎవరని రాయబడింది? పైన హెడ్డింగ్లో ఆసాపు. ఎవరండి? ఆసాపు ఎవరి కాలంలో వాడు? ఏ మహారాజు పరిపాలన చేసిన కాలంలో ఉన్నాడు ఆసాపు? దావీదు పరిపాలన చేసిన కాలంలో ఉన్నవాడు ఆసాపు. ఎవరు ఈ ఆసాపు? వాయిద్యకారుడు. ఈయన స్పెషల్ ఏంటి? దావీదు కాలంలో ఈయన వాయిద్యకారుడుగా ఉన్నాడు. ఈయన స్పెషల్ ఏంటండి? అందరికీ లీడర్. ఆ కాలంలో ఎవరైతే మందిరంలో దావీదు చేత నియమించబడినటువంటి వాయిద్యకారులు ఉన్నారో వాళ్ళందరికీ లీడర్గా ఉన్నాడు. ఎవరు? ఆసాపు. తాళాలు వాయించేవాడండి ఈయన. ఏం వాయించేవాడు? తాళాలు వాయించేవాడు. అయితే ఆసాపు కీర్తన అని రాయబడింది. చూస్తే 8వ వచనం నుంచి చూస్తే మరలా ఒకసారి చదువుదాం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూస్తే ఇక్కడ నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. దేవునికి స్తోత్రం. దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. అయితే ఇక్కడ ద్రాక్షావల్లి అంటే ఎవరు? నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. అంటే ద్రాక్షావల్లి అంటే ఎవరు? ఇశ్రాయేలీయులు అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ కింద ఉన్న వచనాలను బట్టి ఇక్కడ ఈ ద్రాక్షావల్లి చెప్పబడిన ఈ ద్రాక్షావల్లి ఎవరని రాయబడింది? ఇశ్రాయేలీయులు అని అర్థమైంది. సరే, యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఇక్కడ ఏమని రాయబడింది? నేను నిజమైన ద్రాక్షావల్లిని. ఎవరన్నారు ఆ మాట? యేసుక్రీస్తు ప్రభువారు. ఏమంటున్నాడు అక్కడ? నేను నిజమైన ద్రాక్షావల్లిని. ఇక్కడ కీర్తనల గ్రంథంలో మనం చూస్తే ఇక్కడ ద్రాక్షావల్లి ఎవరు? ఇశ్రాయేలీయులు. ఇప్పుడు ద్రాక్షావల్లి ఎవరు? ఇశ్రాయేలీలా లేదంటే యేసుక్రీస్తు ప్రభువా? అక్కడ ఎవరు ద్రాక్షావల్లి? అక్కడ
యోహాను సువార్తలు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఇక్కడెవరు ద్రాక్షావల్లి? ఇశ్రాయేలీలు. ఇప్పుడు ఎవరు, ఇశ్రాయేలీలా లేదంటే యేసుక్రీస్తు ప్రభువా? ద్రాక్షావల్లి ఎవరు? ఏంటండి? యేసుక్రీస్తు ప్రభువారు. మరి వీళ్ళు ఎవరండి? ఈ మాట రాయబడేటప్పటికి యేసు ఉన్నాడా భూమి మీద? ఈ మాట ఇది ఆసాపు ఈ కీర్తన భాగం రచించినప్పటికీ ఇప్పుడు ఉన్నాడా అంటే దావీదు కాలం. ఇది దావీదు కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారా భౌతికంగా? మరి ఎవరిక్కడ ద్రాక్షావల్లి? ఇశ్రాయేలీ. అక్కడ యేసుక్రీస్తు ప్రభు. అయితే చూద్దాం, మనం ముందుకెళ్ళే కొలది ఎవరు అసలు ఒరిజినల్ ద్రాక్షావల్లి ఎవరు? అసలు ఫస్ట్ ద్రాక్షావల్లిగా దేవుడు చేసింది ఎవరిని? ఆ తర్వాత నిజమైన ద్రాక్షావల్లిగా వచ్చింది ఎవరు? దేవునికి మహిమ కలుగునుగా. చదివబడిన లేఖనాలను మనం చూస్తూ ఉంటే మరొకసారి చదివితే, నీకు ఐగుప్తులో నుండి ఒక తెచ్చితివి, చూడండి, బైబిల్ అంతట్లో చాలా చోట్ల ద్రాక్షావల్లి లేదంటే ద్రాక్ష తోట అనేది మనకి ఉదాహరణగా లేదంటే ఉపమానాలంకారంగా మనకు కనబడుతూ ఉంటుంది. బైబిల్లో చాలా చోట్లే ద్రాక్షావల్లి లేదంటే ద్రాక్ష తోట అన్న దాంతో పోలిక చేయడం అనేది జరిగింది. ఇశ్రాయేలీల్లో చాలా ఎక్కువ మంది ఏం చేసేవారు? వృత్తి ద్రాక్ష తోటలను సేద్యపరుస్తూ ఉండేవారు. ఇశ్రాయేలీల్లో చాలా ఎక్కువ మంది జీవనోపాధి అయిన పని ఏంటి? వాళ్ళు చేసే వ్యవసాయంలో చాలా పెద్ద వ్యవసాయం ఏది అంటే ద్రాక్ష తోటలు. ఏంటండి? ద్రాక్ష తోటలు. అయితే వారు వృత్తి ఏదైతే ఉందో దానిని ఎక్కువగా పోలిక చూపించడం అనేది జరుగుతూ వచ్చింది. అయితే చూడండి, ఇక్కడైతే దావీదు కాలంలో అయితే లేదంటే ఆసాపు రచించిన కీర్తన భాగంలో అయితే ఇక్కడైతే దేవుడు ఎవరిని చూపిస్తున్నాడు? ద్రాక్షావల్లిగా ఇశ్రాయేలీలను చూపిస్తున్నాడు. ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలుగా బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలు అనే ద్రాక్షావల్లిని దేవుడు ఏం చేశాడట? ఐగుప్తులో నుండి తీసుకుని వచ్చాడట బయటికి. అన్యజనులను వెళ్ళగట్టి దాన్ని నాటితివి. కనాను దేశము అనే దేశాన్ని ఈ ఇశ్రాయేలీలు అనే ద్రాక్షావల్లికి ఇచ్చి దేవుడు ఏం చేశాడు? ఆ కనాను దేశంలో ఉన్న అన్యజనులను దేవుడు ఏం చేశాడు? బయటికి వెళ్ళగొట్టి ఆ కనాను దేశంలో ఇశ్రాయేలీలను ఏం చేశాడు? నివసింపజేశాడు, స్థిరపరిచాడు. దానికి తగిన స్థలము స్థిరపరిచితివి. ఆ స్థలం పేరు, ఆ ద్రాక్షావల్లికి తగిన స్థలాన్ని స్థిరపరిచాడు. ఆ స్థలం పేరేంటి? కనాను దేశము. ఆ ఇశ్రాయేలీలకి తగిన స్థలాన్ని దేవుడు కనాను దేశాన్ని సిద్ధపరిచాడు. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించును. ఈ ఇశ్రాయేలీలు ఆ కనాను దేశం అంతటా వ్యాపించారు. ఇశ్రాయేలీలు 12 గోత్రాల వారు కూడా కనాను దేశంలో పూర్తిగా కనాను దేశాన్ని అంతటినీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకుని దాంట్లో వాళ్ళు నివసించడం అనేది జరిగింది. యెహోషువ కాలంలో ఈ కనాను దేశాన్ని అంతటినీ కూడా చీట్లు వేసి, దేవుని చిత్త ప్రకారంగా చీటీలు వేసి యెహోషువ 12 గోత్రాల వారికి కూడా ఈ కనాను దేశంలో ఉన్న భూభాగాన్ని అంతటినీ పంచి ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆ ప్రకారంగానే ఆయా భూభాగాల్లో కనాను దేశం అంతటా ఎవరు నివసించారు? ఇశ్రాయేలీలు నివసించడం అనేది జరిగింది. అయితే దాని వేరు లోతుగా పారి ఆ దేశమంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను. దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించు. ఆ కనాను దేశంలో ఈ ఇశ్రాయేలీలు ఏమయ్యారట? చాలా విస్తరించారు. కనాను దేశంలో ఇశ్రాయేలీల సంఖ్య చాలా ఎక్కువగా పెరిగింది. కనాను దేశంలో అంతటా కూడా ఇశ్రాయేలీలు చాలా ఎక్కువగా నివసించడం అనేది జరిగింది. దాని తీగలు
దాని తీగలు సముద్రం వరకు వ్యాపించును, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించిన. అవతల ఎర్ర సముద్రము వరకు, యువతల యూఫ్రటీస్ నది వరకు సరిహద్దులు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క కనాను దేశానికి సరిహద్దులు ఏవైతే ఉన్నాయో, 4 సరిహద్దులు లోపల కూడా ఎవరు వ్యాపించారట? ఇశ్రాయేలీలు వ్యాపించారు. ఇశ్రాయేలీలు వర్ధిల్లారు. ఇశ్రాయేలీలు సంఖ్య వృద్ధి చేయబడింది. ఇశ్రాయేలీల జనాంగం, ఇశ్రాయేలీల ప్రజలు అనేవారు ఈ కనాను దేశాన్ని అంతటినీ కూడా చాలా ఎక్కువగా స్వాధీనం చేసుకుని అక్కడ వారు జీవించడం అనేది జరిగిందట. చూడండి, త్రోవను నడుచు వారందరూ దానిని తెంచివేయినట్లు. తోట, ద్రాక్ష తోట ఉన్నది. ద్రాక్ష తోట చుట్టూ కంచె ఉంటుంది. ద్రాక్ష తోట చుట్టూ ఉన్నటువంటి మార్గం గుండా వెళ్ళేవారు ఆ ద్రాక్ష వల్లిని తెంచివేయినట్లు, ద్రాక్ష గుత్తులను తెంచివేయినట్లు, ద్రాక్ష తీగలను తెంచివేయినట్లు, దానికి కాసిన కాపు ఏదైతే ఉంటుందో, ద్రాక్ష తోటలకు కాసిన కాపు, ద్రాక్ష గుత్తులు రోడ్డంటా వెళ్ళేవారు. ఆ తోట పక్క నుంచి వెళ్ళేవారు ఆ ద్రాక్ష పళ్ళు గుత్తులు తెంపుకుని వెళ్ళిపోయేలాగా దేవుడు ఏం చేశాడట? త్రోవను నడుచువారు అందరూ దాన్ని తెంపివేయనట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేళ పాడు చేసేటివి. ఈ ద్రాక్ష తోట అనబడినటువంటి ఇశ్రాయేలీల చుట్టూ ఉన్న కంచెను ఎవరు పాడు చేశారట? దేవుడే పాడు చేశాడు అని రాయబడింది ఇక్కడ. ద్రాక్ష వల్లిగా, ద్రాక్ష తోటగా పిలువబడుతున్న ఇశ్రాయేలీలు చుట్టూ కంచె వేసింది ఎవరు? దేవుడే. ఇశ్రాయేలీలు అనబడిన జనాంగానికి సరిహద్దులు ఇచ్చింది ఎవరు? దేవుడే. కనాను దేశానికి 4 వైపులా కూడా సరిహద్దులు ఇచ్చి ఆ సరిహద్దు లోపల ఇశ్రాయేలీలను స్థిరపరిచింది ఎవరు? దేవుడే. వాళ్ళకి సెక్యూరిటీగా ఉన్నది ఎవరు? దేవుడే. వాళ్ళ చుట్టూ కంచె వేసింది ఎవరు? దేవుడే. వాళ్ళ కాపుదల ఇచ్చింది ఎవరు? దేవుడే. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి కనాను దేశం వచ్చే లోపులో 40 సంవత్సరాల్లో శత్రువులు వారి మీద దాడులు చేస్తే ఆ శత్రువుల చుట్టూ, ఆ శత్రువుల బారిలో చిక్కుకోకుండా, ఆ శత్రువుల చేతికి చిక్కుకోకుండా వాళ్ళ చుట్టూ కంచె వేసింది ఎవరు? ఎవరండి? దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళని ఎవరైనా ఆపగలిగారా? కనాను దేశంలోనికి రాకుండా మధ్యలో, దారి మధ్యలో కొంతమంది, కొన్ని రాజ్యాలు వారు ఆపడానికి ప్రయత్నం చేశారు. ఆపగలిగారా? ఆపలేకపోయారు. కనాను దేశం వెళ్ళి కనాను దేశాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. కనాను దేశంలో ఉన్న జనాభా ఆపగలిగారా? ఆపలేకపోయారు. వారి దేశాన్ని ఎక్కడి నుంచో వచ్చి వారి దేశాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకుని వెళ్ళిపోతుంటే ఇశ్రాయేలీలను ఆపగలిగారా? ఇశ్రాయేలీలతో యుద్ధం చేసి ఓడించగలిగారా? ఇశ్రాయేలీలను అణిచివేయగలిగారా? ఇశ్రాయేల్ని తరిమి కొట్టగలిగారా? కనాను దేశాన్ని వారికి అప్పగించి వారే తోక ముడుచుకుని వెళ్ళిపోయేలాగా దేవుడు చేశాడు. కాబట్టి అప్పటి వరకు వారికి ఫుల్గా సెక్యూరిటీగా ఉన్నది ఎవరు? దేవుడే. అప్పటి వరకు వాళ్ళ కాపుదలగా ఉన్నది ఎవరు? దేవుడే. అప్పటి వరకు వాళ్ళ చుట్టూ కంచె వేసింది ఎవరు? దేవుడే. శత్రువులైన వారు ఎవ్వరూ కూడా వాళ్ళని ముట్టుకోకుండా, వాళ్ళ మీద దాడి చేయకుండా, వాళ్ళని చంపకుండా, వాళ్ళని నాశనం చేయకుండా, వాళ్ళ చేతుల్లో, శత్రువుల చేతుల్లో ఈ ఇశ్రాయేలీలు చిక్కకుండా వారిని కంటికి రెప్పవలే కాపాడింది ఎవరు? దేవుడే. అయితే ఇక్కడ ఏమని రాయబడింది? త్రోవను నడుచు వారందరూ దాన్ని తెంచివేయినట్లు దాని చుట్టూనున్న కంచెలను వేళ పాడు చేసేటివి. ఆ దేవుడే కంచె వేసాడట, ఆ దేవుడే కాపుదలగా ఉన్నాడట, ఆ దేవుడే రక్షించాడట. కానీ తర్వాత చుట్టూ ఉన్న రాజ్యాల వారు, చుట్టూ ఉన్న అన్యజనులు వారిని పాడు చేసేలాగా, ఆ ద్రాక్ష గెలలు తెంపుకుని పోయేలాగా చుట్టూ ఉన్న కంచెను పాడు చేసింది ఎవరట? దేవుడే. దేవునికి స్తోత్రం. మన చుట్టూ కంచె వేసేది ఎవరు? దేవుడే. మన చుట్టూ ఉన్న కంచెని తీసివేసేది ఎవరు? దేవుడే. మన చుట్టూ కంచె వేసి శత్రువులకు మనం చిక్కకుండా రక్షించేది ఎవరు? దేవుడే. మన చుట్టూ ఉన్న కంచెని తీసివేసి మనల్ని శత్రువులకు అప్పగించేసేది ఎవరు? అది దేవుడే. ఆ పని చేసేది ఆయనే, ఈ పని చేసేది ఆయనే. ఆ పని ముందెందుకు చేస్తాడు? ఈ పని తర్వాత ఎందుకు చేస్తాడు దేవుడు?
చుట్టూ కంచి వేసి కాపాడి రక్షించడం అనే పని ముందెందుకు చేస్తాడు? తర్వాత ఆయన వేసిన కంచి తీసివేసి శత్రువులకు దొరికిపోయేలాగా, శత్రువులకు అప్పగించేసి దేవుడు శత్రువుల చేతుల్లో మనం నలిగిపోయేలాగా ఎందుకు మళ్ళా దేవుడే చుట్టూ ఉన్న కంచిని తీసివేస్తాడు? ఎవరిని బట్టి? మనల్ని బట్టే, మన పాపములను బట్టే, మన దుష్టత్వాన్ని బట్టే, మన దేవునికి విరోధమైన క్రియలను బట్టే, దేవుని భయం లేకుండా చేసే అతిక్రమాలను బట్టే, దేవునికి ఆయాసకరంగా వాక్యాన్ని అతిక్రమించి ఆజ్ఞలను అనుసరించకుండా ఆజ్ఞలను అతిక్రమించి చేసిన అపరాధాలను బట్టి దేవాది దేవుడే మన చుట్టూ ఉన్న కంచెను తీసివేస్తాడు. దేవాది దేవుడే శత్రువులు మన మీద పడేలాగా చేస్తాడు. దేవాది దేవుడే శత్రువులు మనల్ని ఎత్తుకుపోయేలాగా చేస్తాడు. దేవాది దేవుడే శత్రువుల చేతికి మనం చిక్కేలాగా చేస్తాడు. దేవాది దేవుడే శత్రువుల చేతుల్లో మనం నాశనం అయిపోయేలాగా చేస్తాడు తర్వాత. కాబట్టి ఇక్కడ అదే చేశాడు. త్రోవను నడుచువారందరూ అంటే కనాను దేశం చుట్టూ ఉన్నటువంటి అన్యజనులు ఈ ద్రాక్ష వల్లిగా ఉన్న ఇశ్రాయేలీలను పాడు చేసేలాగా దాని చుట్టూ ఉన్న కంచెలను నీవేళ పాడు చేసితివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అడవి పంది వచ్చి ద్రాక్షవల్లిని, ద్రాక్ష తోటను నాశనం చేసేస్తుంది. పొలములోని పశువులు ఆ ద్రాక్ష తోటను నాశనం చేసేస్తున్నాయి, తినివేస్తున్నాయి. దేవా, ఒక్కసారి నువ్వు నీ స్థానములో నుండి మరలా ఈ ఇశ్రాయేలీయులను చూడుము, ఈ ద్రాక్షవల్లిని దృష్టించుము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఇలా ప్రార్థన చేస్తున్న వ్యక్తి ఎవరు? ఆసాపు కదా. ఎవరు? కీర్తన ప్రార్థన, అది ప్రార్థన. అయితే ఈ ప్రార్థన చేస్తున్నది ఎవరు? ఆసాపు ఏ కాలం వాడు? దావీదు కాలం వాడు. అంటే దావీదు కాలం జరిగేటప్పటికే దేవుడు ఏం చేశాడు? వాళ్ళ చుట్టూ ఉన్న కంచెను దేవుడు తీసివేశాడు. దావీదు కాలంలో నాటికే అన్యజనులు వచ్చి వీళ్ళని నాశనం చేసేలాగా దేవుడు అన్యజనులకు అప్పగించేశాడు. శత్రువుల చేతికి దేవుడు దావీదు కాలానికి ముందుగానే దావీదు కాలం నాటికే అప్పగించేశాడని మనకు అర్థమవుతుంది. అందుకనే మరలా ఒక్కసారి దేవా, ఒక్కసారి నువ్వు చూడు, ఒక్కసారి ఇశ్రాయేలుని దృష్టిలో పెట్టుకో. దేవుడు ఇశ్రాయేలీలు చుట్టూ ఉన్న కంచెను తీసివేసి దేవుడు ఇశ్రాయేలుని శత్రువులకు అప్పగించేయడం అనేది ఎప్పటి నుంచి మొదలుపెట్టాడు? ఇశ్రాయేలీలు చుట్టూ ఉన్న కంచెను తీసివేసి ఇశ్రాయేలీలను శత్రువులకు అప్పగించేయడం అనే పని దేవుడు ఎప్పటి నుంచి మొదలుపెట్టాడు? ఇశ్రాయేలీల చరిత్రలో చెప్పాలి. శత్రువులకు అప్పగించేయడం అనే పని ఎప్పుడు మొదలెట్టాడు దేవుడు? న్యాయాధిపతుల కాలంలోనే మొదలుపెట్టాడు. లేదా న్యాయాధిపతుల కాలంలో, లేదా 80 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వారి పాపాలను బట్టి దేవుడు న్యాయాధిపతుల కాలంలోనే శత్రువులకి అప్పగించేయడం అనే పని చేయలేదా? చేశాడా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు యెహోషువ కాలం వరకు, మోషే కాలం నుండి యెహోషువ కాలం వరకు వాళ్ళ చుట్టూ కంచెగా ఉన్నాడు, వాళ్ళ చుట్టూ కంచె వేశాడు. మోషే కాలం నుంచి యెహోషువ కాలం వరకు వాళ్ళ చుట్టూ కంచె వేసి కాపాడి భద్రపరిచాడు. 40 సంవత్సరాల ప్రయాణ కాలంలోనూ శత్రువుల చేతికి అప్పగించలేదు. శత్రువులు అడ్డగిస్తే శత్రువులనే తరిమి కొట్టేశాడు. శత్రువులే వీళ్ళ ముందు నిలవలేకుండా శత్రువులనే వీళ్ళ చేతులకు అప్పగించాడు. తర్వాత యెహోషువ నాయకత్వం ప్రారంభమైన తర్వాత కనాను దేశంలో ఉన్న వారితో యుద్ధాలు చేసి ఆ యెహోషువ కాలంలో శత్రువులు ఎవరైతే ఉన్నారో అన్యజనులు, ఆ కనాను దేశంలో ఉన్న జాతుల వారు, వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టి కనాను దేశాన్ని ఎవరికి అప్పగించేశాడు? దేవుడు ప్రజలైన ఇశ్రాయేలీలకు దేవుడు అప్పగించాడు కదండి. యెహోషువ చనిపోయేటప్పటికి భూభాగం, కనాను దేశ భూభాగాన్ని అంతటినీ కూడా పూర్తిగా ఆవరించి ఉన్నవారు ఎవరు? ఇశ్రాయేలీలు.
ఫుల్ స్వేచ్ఛ, స్వాతంత్రం, ఫుల్ అజమాయిషీ, అథారిటీ అంతా కూడా ఇశ్రాయేలీలకి కనాను దేశం మీద వచ్చేసింది కదా. అయితే యెహోషువ చనిపోయిన తర్వాత ఏ కాలం ప్రారంభమైంది? న్యాయాధిపతుల కాలం ప్రారంభమైంది. న్యాయాధిపతుల కాలంలో చూస్తే ఇక్కడ మనకు కనబడుతుంది ఈ మాటలు అప్పటి నుంచే స్టార్ట్ అయినాయి. అప్పటి నుంచే దేవుడు ఇశ్రాయేలీల విషయంలో ఇలా మారిపోయాడు. అంతకుముందు ఇశ్రాయేల్ విషయంలో దేవుడు ఇలా లేడు, కానీ ఇప్పుడు దేవుడు న్యాయాధిపతుల కాలం నుంచే ఇలాగా మారిపోయాడు. ఆ న్యాయాధిపతుల గ్రంథంలో చదివితే చాలా చోట్ల దేవుడు ఏం చేశాడు? శత్రువులకి అప్పగించాడు. ఓసారి మిద్యానీయులకి, ఓసారి ఐగుప్తీయులకి, ఓసారి అమాలేకీయులకి, ఒకసారి ఎదోమీయులకి, ఇలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రిప్పులో ఒక్కొక్క శత్రువుకి దేవుడు అప్పగించేయడం చూస్తున్నాం. 20 ఏళ్ళు ఒకసారి, 40 ఏళ్ళు ఒకసారి, 70 ఏళ్ళు ఒకసారి, 80 ఏళ్ళు ఒకసారి, ఇలాగా సంవత్సరాలు దేవుడు వారిని శత్రువుల చేతులకి అప్పగించేయడం అనే పని అప్పటి నుంచే మొదలుపెట్టాడు. న్యాయాధిపతుల కాలం అంతా అలాగే జరిగింది కదా. ఆఖరి న్యాయాధిపతి ఎవరు? బైబిల్లో ఆఖరి న్యాయాధిపతి ఎవరండి? సమూయేలు. ఎవరండి? సమూయేలు 13వ వాడు సంసోను, 14వ వాడు సమూయేలు. సమూయేలు ఆఖరి న్యాయాధిపతి. సమూయేలు కాలం తర్వాత ఏ కాలం ప్రారంభమైంది? రాజుల కాలం ప్రారంభమైంది. సమూయేలు కాలం నాటికి ఎవరు అండర్లో ఉండేవారు? యూదులు, ఇశ్రాయేలీలు. 12 గోత్రాలు ఇశ్రాయేలు మీద అజమాయిషీ, లేదంటే పెత్తనం, లేదంటే ఫుల్లుగా ఎవరు ఉండేవారు? శత్రువులు. సమూయేలు కాలంలో స్వాతంత్రంగా ఉన్నట్లుగా ఉందా అక్కడ? సమూయేలు కాలంలో ఉందా? సమూయేలు కాలంలో ఎవరు ఈ ఇశ్రాయేలీలందరినీ కూడా వశపరుచుకుని వాళ్ళని బాధ పెట్టి, వాళ్ళని ఇబ్బందులు పెట్టి, వాళ్ళ మీద అధికారులుగా ఎవరున్నారు? ఫిలిష్తీయులు. ఎవరండి? ఫిలిష్తీయులు మందసం పట్టుకెళ్ళిపోయినప్పటి నుంచి చూస్తే ఎవరండి? ఫిలిష్తీయులు. తర్వాత మొదటి రోజు ఎవరు? సౌలు కాలంలో కూడా ఎవరు అజమాయిషీ నడిచేది? ఫిలిష్తీయుల అజమాయిషీయే నడిచేది. సౌలు కాలంలో యుద్ధం సిద్ధపడితే యుద్ధంలో గొల్లియాతు వచ్చినవాడు ఏ జాతి వాడు? ఫిలిష్తీయులు వాడే కదా. అయితే మనం చూస్తూ ఉంటే సౌలు కాలంలో కూడా పరిపూర్ణమైన స్వేచ్ఛా స్వాతంత్రం లేదు ఇశ్రాయేలీలకి. అప్పుడు కూడా అప్పటి నుంచే చాలా కాలం నుంచే కూడా ఎవరు బాగా ఫోర్స్లో ఉన్నారంటే అప్పటికి ఫిలిష్తీయులు అనబడినటువంటి వారు వీళ్ళని అణిచివేస్తూ వస్తున్నారు. అయితే మధ్యలో దేవుడు వారి చేతుల్లో నుంచి దేవుడు విడిపించడం అనేది కూడా జరుగుతూనే వచ్చింది. అయితే ఫిలిష్తీయుల కాలంలోనూ సౌలు కాలంలో కూడా ఎవరు శత్రువుల చేతుల్లో వీళ్ళు బందీలుగా ఉన్నట్లుగానే ఉన్నారు. పరిపూర్ణ స్వేచ్ఛా స్వాతంత్రం కలిగి లేరు. అయితే తర్వాత ఎవరు రాజయ్యారండి? దావీదు రాజయ్యాడు. తర్వాత రాజు అయిన తర్వాత దావీదు రాజయ్యాడు. దావీదు కాలంలోనే ఈ ఆసాపు ఉన్నాడు. అంటున్నాడు, ఇదిగో ప్రభువా, ఒక్కసారి మరలా దృష్టి పెట్టుము, శత్రువులకు అప్పగించేసావు కదా నాయన, అప్పుడే చాలా సంవత్సరాల నుంచి శత్రువులకు అప్పగించేసుకుంటా వస్తున్నావు. ఇదిగో చుట్టూ వేసిన కంచె తీసివేయడం అనేది జరిగింది. చుట్టూ వేసిన కంచె తీసివేశావు. అడవి పందులు లాంటి శత్రువులు వచ్చి పెకలించుచున్నారు. పొలములోని పశువులు లాంటి శత్రువులు వచ్చి ఆ ద్రాక్షావల్ని తినివేయుచున్నవి. కాబట్టి శత్రువులు వచ్చి వీరిని నాశనం చేయడం, శత్రువులు వచ్చి వీరిని ఓడించడం, శత్రువులు వచ్చి వీరిని చంపడం, శత్రువులు వచ్చి వీళ్ళని బానిసలుగా తీసుకుపోవడం, శత్రువులు వచ్చి వీళ్ళ ఆస్తిపాస్తులన్నీ కూడా వాళ్ళు స్వాధీనం చేసేసుకోవడం, శత్రువుల చేతుల్లో వీళ్ళ బందీలుగా ఉండడం అనేది న్యాయాధిపతుల కాలం నుంచి ప్రారంభమయ్యి అది అలాగా జరుగుతూనే వచ్చుచున్నది. అది ఎప్పటికీ జరుగుతూనే ఉంది. దావీదు కాలంలో కూడా చాలా పవర్ఫుల్ శత్రువులుగా ఎవరున్నారు? ఫిలిష్తీయులే ఉన్నారు. దావీదు కాలంలో కూడా చాలా ఎక్కువ సార్లు యుద్ధము ఫిలిష్తీయులతో దావీదు చేయడం అనేది జరిగింది. కాబట్టి దేవా అంటున్నాడు, ఎవరు? ఆసాపు అంటున్నాడు, సైన్యములకు అధిపతి యొక్క దేవా, ఆకాశములో నుండి మరలా ఎవరిని చూడుము? ఇశ్రాయేలీయులను చూడుము. ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే అప్పటికి వాళ్ళు అనుభవిస్తున్న పరిస్థితిని బట్టి
ప్రార్థన చేస్తున్నాడు. అప్పటికి వాళ్ళు అనుభవిస్తున్నటువంటి కీడును బట్టి ప్రార్థన చేస్తున్నాడు. మరలా చూడుము, ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము, అంటే నీ ప్రజలైన ఇశ్రాయేలీయులను దృష్టించుము. నీ కుడి చేయి నాటిన మొక్క ఎవరు? ఈ ద్రాక్షావల్లి, లేదంటే ఎవరు? ఈ ఇశ్రాయేలీయులు అనే జనాంగం నీ చేత నాటబడిన మొక్క. నీ కొరకు నువ్వు ఏర్పరచుకున్న కొమ్మ ఎవరు? ఈ ఇశ్రాయేలీయులు అనబడిన ఈ జనాంగం నీ కొరకు నువ్వు ఏర్పరచుకున్న కొమ్మ, నీవు కుడి చేయి నాటిన మొక్క ప్రభువా. ఈ జనాంగం, నువ్వు నాటిన మొక్కలో నుండి వచ్చిన జనాంగం మేమందరమును, నువ్వు నాటిన ద్రాక్ష మొక్కలో నుండి వచ్చిన తీగలం మేమందరము. ప్రభువా, ఒక్కసారి నువ్వు కాయము, నువ్వు ఏర్పరచుకున్న ఇశ్రాయేలీయులను నువ్వు కాయము, రక్షించుము అంటున్నాడు. నీ అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. ఏది? దేవుని అగ్ని చేత కాల్చబడుచున్నదట, దేవుని అగ్ని చేత నరకబడుచున్నదట. ఏది? ద్రాక్షావల్లి, దేవుని చేతితో నాటిన మొక్కగా ఉన్న ద్రాక్షావల్లి, దేవుడు ఏర్పరచుకున్నటువంటి కొమ్మగా ఉన్న ద్రాక్షావల్లి దేవుని అగ్నితో కాల్చబడుతున్నది. దేవుడే నాటాడు మొక్కని, దేవుడే నీరు పోశాడు, దేవుడే పెంచాడు, దేవుడే అది పెద్ద తోట అయ్యేలాగా చేశాడు. ఆ పెద్ద తోటని మళ్ళా దేవుడే తన అగ్నితో కాల్చివేస్తున్నాడంట. ఎవరు? దేవుడే తన అగ్నితో కాల్చివేస్తున్నాడట. దేవుడే, ఆయన ఏ చేతితో నాటాడో ఆ చేతితోనే గొడ్డలు పట్టుకుని ఏం చేస్తున్నాడట? నరికి వేస్తున్నాడట. ఎవరిని? ఇశ్రాయేలీయుల్ని. దానికి కారణం ఏంటి? దానికి కారణం ఎవరు? దేవుడు వారి విషయంలో అలా మారిపోవడానికి కారణం ఎవరు? దేవుడు మన విషయంలో మారిపోవడం అనేది జరుగుతుందా జరగదా? మన విషయంలో దేవుడు మారిపోవడం, మన విషయంలో దేవుడు తన హృదయాన్ని మార్చుకోవడం, మన విషయంలో దేవుడు తన ఆలోచన మార్చుకోవడం, మన విషయంలో దేవుడు తన నిర్ణయాలు మార్చుకోవడం అనేది జరుగుతుందా జరగదా? జరుగుతుంది. ఎప్పుడు మారిపోతాడు మన విషయంలో దేవుడు? మనము దేవునికి ఆయాసకరంగా మారిపోయినప్పుడు, మనము దేవుని భయము లేకుండా ప్రవర్తించినప్పుడు, మనము దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవించినప్పుడు, మనం దేవుని ఆజ్ఞలను అతిక్రమించి పాపములు చేస్తున్నప్పుడు, మనం దేవునికి అవమానం వచ్చేలాగా బ్రతుకుతున్నప్పుడు, దేవునికి లోబడకుండా, దేవునికి విధేయత చూపించకుండా, దేవుని భయభక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకుండా మనము నచ్చిన త్రోవలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన విషయంలో దేవుడు మారిపోతాడు. మన విషయంలో దేవుడు నిర్ణయాలు మార్చేసుకుంటాడు, మన విషయంలో దేవుడు ఆలోచనలు మార్చేసుకుంటాడు, మన విషయంలో దేవుడు తలంపులు మార్చేసుకుంటాడు, మన విషయంలో దేవుడు అంతకుముందు ఎలాగ ఉన్నాడు ఆ తర్వాత అలాగా ఉండడు. అంతకుముందు ఎలా ఉన్నాడు అలాగా తర్వాత ఉండడు. తర్వాత ఆయన కఠినమైన వాడిగా మారిపోతాడు, కఠినమైన మనస్సు మన మీద నిలుపుతాడు. తర్వాత ఆయన దక్షిణ హస్తము మన మీద చాలా భారంగా పడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇప్పుడు వీళ్ళ విషయంలో దేవుడు అలాగున్నవాడు ఇలాగ ఎందుకు మారిపోయాడు? ఎంతో ఘోరాతి ఘోరంగా ఐగుప్తీయుల్ని శిక్షించి మరీ తీసుకొచ్చాడే ఇశ్రాయేలీయుల్ని బయటికి కదా. ఎంతో ఘోరంగా ఐగుప్తు దేశస్తుల్ని శిక్షించి ఆ ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు దేవుడు విడిపించాడు కదా. ఇలాగెందుకు మారిపోయాడు? అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించాడు కదా. ఇలాగెందుకు మారిపోయాడు? పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను ఉండి వాళ్ళని కాపాడిన దేవుడు ఇలాగెందుకు మారిపోయాడు? పరలోకంలో దేవదూతలు తినే ఆహారాన్ని మన్నాను వారికి పెట్టి పోషించిన దేవుడు ఇలాగా ఎందుకు మారిపోయాడు? కనాను దేశాన్ని వారికి స్వాస్థ్యంగా ఇచ్చిన దేవుడు ఎందుకు ఇలా మారిపోయాడు? వారి శత్రువులు, వారిని అడ్డగించడానికి ప్రయత్నం చేసిన శత్రువులు, దారిలో అడ్డగించడానికి ప్రయత్నం చేసిన శత్రువులను వెళ్ళగొట్టిన దేవుడు ఇలాగెందుకు మారిపోయాడు? కనాను దేశంలో ఉన్న అన్యజనులందరినీ కూడా ఎంతో శూరత్వంతో వీళ్ళ కోసం బయటికి వాళ్ళని వెళ్ళగొట్టిన దేవుడు ఈ ఇశ్రాయేలీయుల విషయంలో ఇలాగెందుకు మారిపోయాడు? వాళ్ళకి సెక్యూరిటీగా ఉన్న దేవుడు ఆయన సెక్యూరిటీని ఆయన ఎందుకు ఉపసంహరించుకున్నాడు?
ఆయన వేసిన కంచె ఆయన ఎందుకు తీసివేశాడు? శత్రువుల చేతికి మరలా వారిని దేవుడు ఎందుకు అప్పగించాడు? ఆయన అగ్నితో ఆయన నాటిన మొక్కను, ఆయన నాటిన కొమ్మను ఆయన అగ్నితో ఆయన కాల్చివేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఆయన చేత్తోనే ఆ ద్రాక్షావల్లిని నరికి పాడేయవలసినంత అవసరం ఎందుకు వచ్చింది? ఇశ్రాయేలీల విషయంలో ముందు అలాగ లేడు కదా దేవుడు. ఇశ్రాయేల్ విషయంలో ఎలాంటి కార్యాలు చేశాడు దేవుడు? ఇశ్రాయేల్ విషయంలో ఎలాంటి అద్భుతాలు చేశాడు దేవుడు? ఇశ్రాయేలీల పక్షంగా ఎలాగా యుద్ధాలు చేశాడు దేవుడు? ఇశ్రాయేల్ని ఎలా ప్రేమించాడు దేవుడు? ఇశ్రాయేలీల్ని ఎలా కాపాడాడు దేవుడు? ఇశ్రాయేల్ని ఎలా రక్షించాడు దేవుడు? ఎలాంటి శూర కార్యాలు చేశాడు దేవుడు? ఆ కాలంలో ఇశ్రాయేలీలు అంటే ప్రజలందరికీ వణుకు దడా పుట్టింది కదా. కాలంలో ఇశ్రాయేల్ అంటే ఎవరు ఏంటి? వణుకు దడా, భయము అనేది శత్రువులైన వారికి, అన్యజనులైన వారికి కలిగింది కదా. మరి ఇప్పుడు దానికి కారణం దేవుడా? దేవుడు అలాగే ఇశ్రాయేల్ విషయంలో మారిపోవడానికి కారణం దేవుడా, లేదంటే ఇశ్రాయేలీలా? ఇశ్రాయేలీలే. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదాలు ఆగిపోయి శాపాలు ప్రారంభం అయ్యాయంటే దానికి కారణం మనమే. మేలులు ఆగిపోయి కీడులు ప్రారంభం అయ్యాయంటే కారణం మనమే. ఆరోగ్యం పాడైపోయి రోగాల బారిన పడిపోయామంటే కారణం మనమే. సర్వ సమృద్ధి పోయి ఆకలి బాధలు, లేమి, కరువు, కొరత అనుభవించడం అనేది స్టార్ట్ అయిందంటే కారణం మనమే. ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఎంతో ఆనందంగా, ఎంతో సమాధానంగా ఉండే మనము ఎంతో భయంకరమైన వేదన, బాధ, దుఃఖము, కృంగుదల కలిగి ఉంటున్నామంటే, ఉండే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం మనమే అన్న సంగతి మనం తెలుసుకోవాలి. పరిస్థితులు తారుమారు అయ్యాయి అంటే కారణం దేవుడు కాదు. పరిస్థితులు తారుమారు అయ్యాయి అంటే కారణం మనమే. కారణం మనమే. దేవుడు మారిపోతాడు మన విషయాల్లో. దేవుడు తన మనస్సు మార్చుకుంటాడు మన విషయాల్లో. దేవుడు తన నిర్ణయాలు మార్చుకుంటాడు. దేవుడు తన ఆలోచనలు మార్చుకుంటాడు. దేవుడు ప్రేమించేవాడు, దేవాది దేవుడు చాలా ఘోరంగా శిక్షించడం మొదలు పెడతాడు. దేవుడు కాపాడిన ఆ దేవుడే దేవుడు శత్రువుల చేతికి మనల్ని అప్పగించేస్తాడు. అంతకుముందు రక్షించిన ఆ దేవుడే ఇప్పుడు శిక్షించడం మొదలు పెడతాడు. అంతకుముందు స్వస్థపరిచిన ఆ దేవుడే ఇప్పుడు మనల్ని రోగాల పాలు చేయడం మొదలు పెడతాడు. అంతకుముందు ఏ లోటు లేకుండా పోషించిన ఆ దేవుడే ఇప్పుడు కరువు కాటకాలు అనుభవించేలాగా చేసేస్తాడు. ఏదైనా ఆయనే చేస్తాడు. ఏదైనా ఆయన వల్లే జరుగుతుంది. ఏదైనా ఆయన చేతుల్లోనూ ఉంది. ఏదైనా మనల్ని బట్టే చేస్తాడు. ఏదైనా మనల్ని బట్టే చేస్తాడు. మన క్రియల ప్రతిఫలము మన మీదకి వస్తుంది. ప్రతి వానికి వాని క్రియల ప్రతిఫలము వానికి దేవుడు ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాడు. ఇశ్రాయేలీలు చాలా ఇదైపోయారు, అందుకే దేవుడు అలాగా మారిపోయాడు కదండి. దేవుడు ఏం చేశాడట? నీ కుడి చేయి నాటిన మొక్కను నువ్వు కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయము. అది అగ్ని చేత ఎట్టండి ఆ మొక్క, ఆ కొమ్మలు, ఆ ఇశ్రాయేలీలు అనబడిన వారు దేవుని కోపాగ్ని చేత కాల్చబడి ఉన్నారు, నరకబడి ఉన్నారు. నీ కోపం వల్ల జనులు, ఇశ్రాయేలీలు నశించిపోవచ్చున్నారు. నువ్వు మరలా దృష్టి పెట్టుము, మరలా నువ్వు ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలీలకు తోడుగా నువ్వు ఉండు, నీ బాహుబలం ఈ ఇశ్రాయేలీలకు మరలా తోడుగా ఉంచు అంటున్నాడు ఆసాపు. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము, నువ్వు మమ్మల్ని బ్రతికించు. చెరలో నుండి రప్పించుము అని ఆసాపు ప్రార్థన చేస్తున్నాడు. అంటే అప్పుడు ఇశ్రాయేలీలందరూ ఎందులో ఉన్నారు? చెరలో ఉన్నారు. ఎలా ఉన్నారు?
చెరలో ఈ చెర నుండి మేము రక్షించబడినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్దామా హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి చెప్తాం హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. న్యాయాధిపతుల కాలం నుంచి చూస్తే దేవుడు మారిపోయాడు. దేవుడు ఏమైపోయాడు? ఇశ్రాయేలీల విషయంలో ఆయన వేరేగా ప్రవర్తిస్తున్నాడు. ఇశ్రాయేలీల విషయంలో ఆయన అంతకు ముందుగా కనబట్టలేదు. అంతకుముందు ఎలాగున్నాడో ఇప్పుడు అలాగా లేడు. మరలా ఆ శత్రువులకి న్యాయాధిపతుల కాలంలో అప్పగించింది ఆయనే. మళ్ళా వారు మారు మనసులు పొంది పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే ఒక్కొక్క న్యాయాధిపతిని ఒక్కొక్క సమయంలో ఏర్పాటు చేసుకుని ఆ న్యాయాధిపతుల చేతుల్లో నుండి వారిని రక్షించింది ఆయనే కదా. రక్షించింది ఆయనే. ఏలీ కాలంలో ఫిలిష్తీయులతో యుద్ధం జరిగితే మందసాన్ని పట్టుకుపోయేలాగా చేసింది ఆయనే. మళ్ళా మందసాన్ని తిరిగి దేవుని ప్రజల దగ్గరికి తీసుకొచ్చింది ఆయనే. యుద్ధంలో శత్రువులైన ఫిలిష్తీయుల చేతుల్లో వీళ్ళందరూ కూడా ఓడిపోయేలాగా చేసింది ఆయనే. సమూయేలు కాలంలో ఒకసారి ఫిలిష్తీయుల చేతుల్లో నుంచి వాళ్ళని రక్షించింది ఆయనే. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, వారి పాపములు చూస్తూ ఉంటే దేవునికి చాలా కోపము రగులుతూ వచ్చేది. వారి దోషములు, వారి పాపములు, వారి తప్పులు, వారి పొరపాట్లు, వారి యొక్క అవిశ్వాసం, వారి క్రియలు అన్నీ కూడా దేవునికి ఎంతో ఆయాసకరంగా ఉంది. దేవుడు అరణ్య ప్రయాణ కాలంలోనే వారికి ఏమిచ్చాడు? ధర్మశాస్త్రాన్ని అనే దాన్ని ఇచ్చాడు. దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఏమని? మీరు అందరూ కూడా ఈ ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించాలి, దీన్ని అనుసరించి జీవించాలి. దీన్ని అనుసరించి జీవిస్తే మీరు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. దీన్ని ఉల్లంఘిస్తే మీరు శాపగ్రస్తులు అయిపోతారు అని కూడా దేవుడు ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు వారికి చెప్పాడు. అయినా సరే ఈ ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తే మనం శాపాల పాలవుతాం. ఈ ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించకపోతే దేవుని ఉగ్రత పాలవుతాం. ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలను, కట్టడలను, విధులను మనము అనుసరించి నడుచుకోకుండా మనము అతిక్రమిస్తే దేవుని శిక్షలు, దేవుని కోపం, దేవుని యొక్క భయంకరమైనటువంటి తీర్పులు మన మీదకి వస్తాయి అని దేవుడు చాలా స్పష్టంగా చెప్పినా వారు లెక్క చేయకుండా ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించడం మానివేశారు. ఆ యెహోవాను విసర్జించడం మొదలుపెట్టారు. యెహోవాను విసర్జించి అన్య దేవుళ్ళను, దేవతలను వారు పూజించడం మొదలుపెట్టారు. యెహోవాను విసర్జించి యెహోవాను సేవించకుండా, యెహోవాను పూజించకుండా, యెహోవాను ఆరాధించకుండా ఎవరిని పడితే వారిని పూజించడం, సేవించడం మొదలుపెట్టి దేవుని కోపాన్ని రగిలించారు. ధర్మశాస్త్రంలో ఉన్న కట్టడలు, ఆజ్ఞలు, విధులు అనుసరించడం మానేసి వాటిని అతిక్రమించి పాపాలు చేసి దేవుని కోపాన్ని రగిలిస్తూనే వచ్చారు. అరణ్య ప్రయాణం నుంచే వారు దేవునికి ఆయాసకరంగా ప్రవర్తించడం అనేది జరుగుతూ వచ్చింది కదండి. ఎప్పటి నుంచి? అరణ్య ప్రయాణ కాలం నుండే వారు దేవునికి విరోధంగా, దేవునికి ఇష్టం లేని విధంగా, దేవునికి ఆయాసకరమైన విధంగా వారు ప్రవర్తించడం. విశ్వాసం దేవుడి మీద పరిపూర్ణంగా ఉంచేవారా? అరణ్య ప్రయాణ కాలంలో నుండే పరిపూర్ణంగా విశ్వాసం దేవుడి మీద ఉంచడం అనేది వాళ్ళు చేయలేకపోయారు. పూర్తిగా ఆ దేవుడి మీద ఆనుకోవడం అనేది చేయలేకపోయారు. పూర్తిగా దేవుడికి లోబడ్డం అనేది చేయలేకపోయారు. పూర్తిగా దేవుడికి భయపడడం అనేది చేయలేకపోయారు. పూర్తిగా దేవుడి ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించడం అనేది చేయలేకపోయారు. పూర్తిగా దేవునికి విరోధంగా, దేవుని కోపం వచ్చేలాగా వారు ప్రవర్తించడం అనేది జరుగుతూ వచ్చింది. అయితే ఎప్పటికప్పుడే శిక్షలు వారికి వస్తూనే వచ్చాయి ఆ క్రియలను బట్టి. అరణ్య ప్రయాణ కాలంలో నుండే ఫస్ట్లో 1-2-3 సార్లు ఏ శిక్షలో పంపలేదు, కానీ ఆ తర్వాత నుంచి వాళ్ళ దేవునికి ఆయాసకరంగా మారినప్పుడల్లా శిక్షలు పంపించుకుంటూనే వచ్చాడు. అయినా లోబడడం కానీ, అయినా భయపడడం కానీ, అయినా మారు మనసు పొందడం కానీ, అయినా దేవుడి తట్టు తిరగడం కానీ జరగలేదు.
యెహోషువ ఉన్నంతకాలము బాగానే యెహోవాకు సేవించినట్లుగా సేవించారు. యెహోషువ చచ్చిపోయిన వెంటనే ఎవరిని? యెహోషువ చనిపోయిన వెంటనే యెహోవాను విసర్జించేశారు, యెహోవాను విడిచిపెట్టేశారు, యెహోవాను పూజించడం మానేశారు, యెహోవాను ఆరాధించడం మానేశారు, యెహోవాను సేవించడం మానేశారు. అన్య దేవుళ్ళను, అన్య దేవతలను వారు పూజించడం, సేవించడం మొదలుపెట్టారు. ఇంకా ఎంతో ఘోరాతి ఘోరంగా, దేవునికి ఆయాసకరంగా వారి బ్రతుకులు వారు జీవించడం అనేది మొదలుపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుడు వారి చుట్టూ వేసిన కంచెను తీసివేశాడు. దేవుడే శత్రువులకు వారిని అప్పగించి వేశాడు. దేవుడే తన కోపాగ్ని చేత వారిని కాల్చివేయడం, నరికివేయడం అనేది మొదలుపెట్టాడు. దేవుడే వారిని శిక్షించడం అనేది మొదలుపెట్టాడు. దేవుడే వారిని చాలా దారుణంగా బాధలు పెట్టడం అనేది మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే అప్పటికి అది అలా జరుగుతూ ఉంది. అప్పటికి అలా జరుగుతూ ఉండగా ఆసాపు తట్టుకోలేక, ఆసాపు చాలా సంవత్సరాలుగానే ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ తీర్పులు, లేదంటే చాలా సంవత్సరాలుగానే అప్పటికి రన్నింగ్ అవుతున్నటువంటి ఆ కోపం, చాలా సంవత్సరాలుగానే అప్పటికి రన్ అవుతున్న బానిసత్వం, చాలా సంవత్సరాలుగానే రన్ అవుతున్నటువంటి ఆ కీడులు చూసి తట్టుకోలేక, ప్రభువా ఒక్కసారి మరలా దృష్టించుము, ఒక్కసారి మరలా కాపాడుము, ఒక్కసారి మరలా ఈ విధంగా నీ ప్రజలను శిక్షించకుండా రక్షించుము అని ప్రార్థన చేశాడు. ఏమైంది? ఆ ప్రార్థనకు జవాబు వచ్చిందా? ఆసాపు చేసిన ఆ ప్రార్థనకు జవాబు వచ్చిందా? చెప్పండి. జవాబు వచ్చింది. ఆసాపు అటువైపు 10 గోత్రాల ప్రజల దగ్గర ఉన్నవాడా, లేదంటే ఇటువైపు 2 గోత్రాల ప్రజల దగ్గర ఉన్నవాడా? ఆసాపు అటేపు ఇటేపు విభాగం అయిపోయింది కదా. దావీదు కాలం నాటికే ఇది అక్కడ మొత్తానికి ఎందులో ఉన్నాడు? ఇంకా అప్పటికి విభజించబడలేదు, కానీ అప్పటికి 2 భాగాలుగా అవ్వలేదు. కానీ ఎక్కడున్నాడు? దావీదు కాలంలో ఉన్నాడు. దావీదు కాలంలో 12 గోత్రాలు కలిసే ఉన్నాయి కదా. దావీదు కాలంలో 12 గోత్రాలు కలిసి ఉన్నాయి. ఎవరి కాలంలో 12 గోత్రాలు 2 భాగాలు అయిపోయినాయి? సొలొమోను చేసిన పాపాన్ని బట్టి సొలొమోను కాలం తర్వాత అతని కొడుకు కాలంలో రాజ్యం 2 భాగాలు అయిపోయింది. అయితే ఈ ఆసాపు దావీదు కాలంలో ఉన్నాడు. ఈ ఆసాపు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా రక్షించు. అయితే ఆ తర్వాత దావీదు కాలంలో పరిస్థితి బాగానే ఉంది కొంచెం కదండి. దావీదు కాలంలో బాగానే ఉంది. దావీదు కాలంలో ఇశ్రాయేలీలతో యుద్ధం చేసి నెగ్గినవాడు ఎవడు లేడు. దావీదు కాలంలో శత్రువుల చేతికి దేవుడు అప్పగించలేదు. దావీదు కాలంలో కూడా కొంచెం ఆయాసకరంగానే ఉన్నారు. ఎందుకంటే ఎంత ఆయాసకరంగా లేకపోతే దేవుడు సాతానునికి ఆజ్ఞించి దావీదుని ప్రేరేపించి జనాభా లెక్క చేయమని చెప్పి జనాభా లెక్క చేసిన పాపాన్ని బట్టి ఎంతమందిని శిక్షించాడని రాయబడింది? 70,000 పైనే. దేవుడు ఆ రోజు తెగులు చేత ఎందుకు దేవుడు 70,000 పై మందిని దేవుడు తెగులు చేత నాశనం చేశాడు అంటే అప్పటికే దేవునికి వారు ఎలాగున్నారు? ఆయాసకరంగానే ఉన్నారు. న్యాయాధిపతుల కాలంలోనూ ఆయాసకరంగా ఉన్నారు. సౌలైన బట్టి మొదటి రాజు కాలంలోనూ ఆయాసకరంగానే ఉన్నారు. దావీదు కాలంలో కూడా వారు ఆయాసకరంగానే ఉన్నారు. అందుకనే దేవుడు తీర్పులు ఇంకా రన్ అవుతూనే వచ్చాయి. ఏమవుతూనే వచ్చాయి? రన్ అవుతూనే వచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనము దేవుని శిక్షలకు పాత్రులమా, లేదంటే దేవుని ఆశీర్వాదాలకు పాత్రులమా? ఏమనుంది వాక్యంలో? దేని కొరకు పిలువబడ్డామని రాయబడింది? ఆశీర్వాదాలకు వారసులగుటకే మనం పిలువబడ్డాము. దేవుని పిల్లలు దేవుని ఆశీర్వాదాలకు వారసులు అవడానికే పిలువబడ్డారు. దేవుని పిల్లలు దేనికి వారసులు, దేనికి పాత్రులు? దేవుని ఆశీర్వాదాలకు.
కానీ ఇశ్రాయేలీల చరిత్రలో మనం చూస్తుంటే ఆశీర్వాదాలకు వారసులైనట్లుగా ఎక్కువగా కనబడిందా, లేదంటే దేవుని శిక్షలకు వారసులైనట్లుగా ఎక్కువ కనబడిందా? దేవుని శిక్షలకు. దేనికండి? దేవుని శిక్షలకు, దేవుని తీర్పులకు. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అయితే దేవుడైతే ఒక ద్రాక్షావల్లిగా దేవుడు ఇశ్రాయేలు చేశాడు. ఏంటండి? దేవుడే ఆ ద్రాక్షావల్లి అనబడిన మొక్కను నాటాడు. ఇశ్రాయేలీలు అనబడినటువంటి వారిని లోకంలో నుండి ప్రత్యేకం చేసింది ఎవరు? దేవుడే. లోకంలో నుండి ఇశ్రాయేలీలు అనబడిన ఈ జనాంగాన్ని ప్రత్యేకించుకున్నది, ఏర్పాటు చేసుకున్నది, ప్రతిష్ఠించుకున్నది, తనకు స్వాస్థ్యంగా మార్చుకున్నది ఎవరు? దేవుడే. దేవుడే ఈ ద్రాక్షావల్లి యొక్క మొక్కను నాటాడు. దేవుడే ఈ ద్రాక్షావల్లి యొక్క కొమ్మలను నాటాడు. ఈ ద్రాక్షావల్లికి నీరు పోసాడు. కానీ ఏమవ్వలేదు. చూడండి ఒకసారి యెషయా గ్రంథము 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం మొదటి నుంచి. ఇక్కడ ద్రాక్షావల్లి ఎవరు? ఇక్కడ ద్రాక్ష తోట ఎవరు? చదవబడిన లేఖనాలను మనం చూస్తే ఇక్కడ కనబడుతున్న ద్రాక్ష తోట, ఇక్కడ కనబడుతున్న ద్రాక్షావల్లి ఎవరు? ఇశ్రాయేలీయులే. ఎవరండి? ఇశ్రాయేలీయులే. యెషయా గ్రంథం చదువుతున్నాం. యెషయా అనేటప్పటికీ ఏ కాలం? లేదంటే యెషయా అనబడినటువంటి యెషయా ప్రవక్తగా పనిచేసిన కాలానికి రాజులు 4 ఉన్నారు. రాజులు 4లో చాలా ఎక్కువ కాలంగా పనిచేసింది నలుగురిలో ఎవరి కాలంలో అంటే హిజ్కియా. ఎవరండి? హిజ్కియా అంటే ఇందాక మనం చూసిన ద్రాక్షావల్లి అన్న ఇశ్రాయేలీలే. అప్పుడు ఎవరి కాలం? దావీదు కాలం. ఇప్పుడు చూస్తున్న ద్రాక్ష తోట కూడా ఎవరు? ఇశ్రాయేలీలే. ఇప్పుడు ఎవరి కాలం? హిజ్కియా మహారాజు కాలం. యెషయా ప్రవక్తగా ఉన్న కాలం. అయితే ఇప్పుడు ఎలాగ ఉన్నాం? ఇప్పుడు ఏంటట? దేవుడు ఏం చేశాడట? దేవుడు అక్కడ చూస్తుంటే చదవండి మళ్ళా. ప్రియుడెవరు? ప్రియుడెవరండి? దేవుడు. ద్రాక్ష తోట ఎవరు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీల్ని ప్రేమిస్తున్న ప్రియుడు ఎవరు? దేవాది దేవుడు. ఎవరు? దేవాది దేవుడు. దేవుడు ఇందాక వీళ్ళ విషయంలో కొంచెం వేరేగా ప్రవర్తించడం అనేది చూసాం కదా మనం. ఎందుకట? వారు కారు ద్రాక్షలు ఫలించిరి. మంచి ద్రాక్షలు ఫలించాలని దేవుడు కోరుకుంటే ఏ ఫలాలు ఫలించారట? కారు ద్రాక్షలు కాచెను. కనాను దేశం అనే సత్తు గల భూభాగాన్ని దేవుడు ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. కనాను దేశం అనే చాలా మంచి దేశాల్లో దేవుడు ఇశ్రాయేల్ని స్థిరపరిచాడు. ఆ దేశం అంతటా కూడా ఇశ్రాయేల్ని వ్యాపింపజేశాడు. ఆ దేశాన్ని అంతటినీ కూడా ఇశ్రాయేలుకి స్వాస్థ్యంగా దేవుడు ఇచ్చాడు. ఆ దేశంలో వీళ్ళు చాలా
ఏ లోటు లేకుండా సమస్తాన్ని కూడా దేశంలో ఉన్నదాన్ని వాళ్ళు అనుభవిస్తూ వారు జీవిస్తూ ఉన్నారు. దేవుడు ఈ ద్రాక్ష తోటకు చాలా ఇచ్చేశాడు, కానీ దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. దేవునికి స్తోత్రం. దేవుడు నీ విషయంలోనైనా నా విషయంలోనైనా ఒకవేళ వేరేగా ప్రవర్తించడం మొదలుపెట్టాడంటే, ఒకవేళ మంచి ద్రాక్ష ఫలాలు నీ దగ్గర నుంచి ఆశిస్తూ ఉంటే, నేను కారు ద్రాక్షలను కాస్తా ఉంటే ఖచ్చితంగా ఆయన ప్రవర్తన మారిపోతుంది మన విషయంలో. మంచి ఫలాల కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు, మంచి ఫలాలను ఆయన ఆశిస్తున్నాడు, మంచి ద్రాక్ష గుత్తులను ఆయన కోరుకుంటున్నాడు. కానీ కారు ద్రాక్షలు ఫలిస్తున్నాయి నీలోను నాలోను, కారు ద్రాక్షలు ఫలిస్తున్నాయి నీ కుటుంబంలో నా కుటుంబంలోను. అప్పుడు ఆయన ప్రవర్తన మారిపోతుంది, అప్పుడు ఆయన క్రియలు మారిపోతాయి, అప్పుడు ఆయన ఆశీర్వాదాలను ఆపేసి శాపాలను పంపించడం మొదలు పెడతాడు. అప్పుడు ఆయన కీడులను పంపించడం మేలుల్ని పంపించడం మానివేసి కీడుల్ని పంపిస్తాడు. అప్పుడు ఆయన అభివృద్ధిని తీసివేసి భయంకరమైనటువంటి శిక్షలను పంపిస్తాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కారు ద్రాక్షలు కాశాయి ఇశ్రాయేలీలు. కారు ద్రాక్షల కోసమా అంత చేశాడు దేవుడు? కారు ద్రాక్షల కోసం అండి అంత చేశాడు దేవుడు ఇశ్రాయేలుకి. మంచి ఫలాలు కోరుకున్నాడు వారిలో నుండి, కానీ వారు మంచి ఫలాలు ఫలించట్లేదు. ఏ ఫలాలు ఫలించారు? కాని ఫలాలు, కారు ద్రాక్షలు ఫలించారు. అందుకే దేవుడు శత్రువుల చేతికి అప్పగించాడు. అందుకే దేవుడు అగ్ని ఇశ్రాయేలీలు అనబడిన ద్రాక్ష తోటను కాల్చివేయడం అనేది జరిగింది. అందుకే ఆయనే గొడ్డలు పట్టుకుని ఆయనే నరికి వేయడం అనేది జరిగింది. ఆయనే శత్రువులకు అప్పగించాడు, ఆయనే శిక్షించడం, ఆయనే కాల్చివేయడం, ఆయనే నాశనం చేయడం, ఆయనే భయంకరంగా వారిని బాధలు పెట్టడం అనేది జరుగుతూ వచ్చింది. దానికి కారణం వారు కారు ద్రాక్షలు ఫలించారు కాబట్టి. ఏంటండి? కారు ద్రాక్షలు ఫలిస్తున్నారు. కాచెను. కావున యెరూషలేము నివాసులారా, మనకు తెలుసు యెషయా కూడా ఇక్కడ 2 గోత్రాల యోధా ప్రజల మధ్య ప్రవక్తగా పనిచేసిన వాడు కదా. ఎక్కడండి? ఇక్కడ 2 గోత్రాల ప్రజల మధ్య. అందుకనే ఇక్కడ ప్రజలతో అంటున్నాడు, యెరూషలేము నివాసులారా, యోధావార్లారా, నా ద్రాక్ష తోట విషయము నా ద్రాక్ష తోటకు ఇశ్రాయేలీలకు చేసిన దానికంటే నేను ఇంకేమీ చేయగలను. బానిసత్వం నుంచి విడిపించాను, కనాను దేశం అనే గొప్ప దేశాన్ని ఇచ్చాను, అందులో ఏ శత్రుభాయము లేకుండా వారిని వెళ్ళగొట్టి మిమ్మల్ని అక్కడ స్థిరపరిచాను, అందులో ఉన్న సంపద అంతా మీరు అనుభవించండి అని చెప్పాను, మీరు వర్ధిల్లండి అని చెప్పాను. నా దృష్టి ఆ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆ దేశం మీద, ఆ దేశంలో నివసిస్తున్న మీ మీద నా దృష్టి ఉంచుతున్నాను. అంతా మరి ఇంకేం చేయగలడు ఆయన? ఇంకేం చెయ్యాలి? A to Z అన్నీ ఆయన చేయవలసిన బాధ్యతలన్నీ ఇశ్రాయేలీలకి నెరవేర్చుకుంటూనే వచ్చాడు. ఎక్కడా తేడా రాకుండా చాలా జాగ్రత్తగా ఆయన బాధ్యతలన్నీ ఆయన వారి విషయంలో నెరవేర్చుకుంటూ వస్తే వారు ఎలా ఉండాలి? ఎంత లోబడి ఉండాలి దేవుడికి, ఎంత విధేయత కలిగి ఉండాలి దేవుడికి, ఎంత భయభక్తులు కలిగి ఉండాలి దేవుడికి, ఎంత గొప్పగా ఆయన్ని సేవించి పూజించి ఆరాధించాలి, ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన్ని అసలు విసర్జించచ్చా? ఆయన్ని విసర్జించి వేరే వాళ్ళని పూజించచ్చా? ఆయన ధర్మశాస్త్రాన్ని అతిక్రమించచ్చా? ఆయన ధర్మశాస్త్రానికి విరోధంగా ప్రవర్తించచ్చా? కానీ ఎలాగున్నారు? ఆయన్నే విసర్జించారు. ఇంత చేస్తే ఆయన్నే వదిలేశారు. ఇశ్రాయేలీల కోసం ఇంత చేసిన దేవుడిని ఏం చేశారండి? వదిలేశారు. వదిలేసి అన్య దేవుళ్ళని, అన్య దేవతలను పూజించడం మొదలుపెట్టారు. ధర్మశాస్త్రాన్ని పక్కగెంటేశారు. ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు, కట్టడలు, విధులు అసలు ఏంటో కూడా వాళ్ళకి తెలియనట్లుగా ఉంది. వాటిని అనుసరించడం అనేది ఎప్పుడో మానేశారు.
అంటే అనుసరించడం అనేది ఎప్పుడో మానేశారు. మంచి ద్రాక్ష గుత్తులు కాయాలి అనుకుంటే ఏం కాస్తున్నాయట? ద్రాక్ష తోటలో కారు ద్రాక్షలు కాస్తున్నాయి. కారు ద్రాక్షలు ఉపయోగపడతాయా ద్రాక్ష తోట యజమానుడికి? కారు ద్రాక్షల వల్ల లాభం ఏమన్నా వస్తుందా? కారు ద్రాక్షల వల్ల అతను పెట్టుబడి తిరిగి వస్తుందా? కారు ద్రాక్షల వల్ల అతనికి ఆ ద్రాక్ష తోట యజమానుడికి ఆదాయం వస్తుందా? కారు ద్రాక్షలు కాస్తే ఏం చేస్తాడు? ద్రాక్ష తోట యజమానుడు ఏం చేస్తాడు? ఇది కారు ద్రాక్షలు కాస్తుంది, ఇంక ఈ తోట పనిచేయదు, దీన్ని నిప్పెట్టి అంటించిపాడే అని చెప్తాడు తోటమాలికి. అంతేనా? కొట్టిపాడే, నరికిపాడే, దాని కొమ్మలు నరికిపాడే, ద్రాక్షావల్లి నరికిపాడే, దాన్ని కాల్చిపాడే. ఇది కారు ద్రాక్షలు కాస్తుంది, మనకు పనిచేయదు, మనకి పనిచేయదు అని చెప్పి ఏం చేస్తాడు? కాబట్టి కారు ద్రాక్షలు కాసాయట ఇశ్రాయేలీల చరిత్రలో. అప్పుడు దేవుడు అలాగా వారి విషయంలో మారిపోయాడు. తర్వాత చదువు. ఈ ద్రాక్ష తోట ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు మంచి ద్రాక్ష గుత్తులు కాయాలని నేను ఎదురు చూస్తూ ఉంటే కారణమేమి? కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఏంటో చెప్పండి. ఇశ్రాయేలీలు కారు ద్రాక్షలు కాయడానికి కారణం ఏంటి చెప్పండి? అడుగుతున్నాడు కదా ఆయన. కారణమేమని నేను పక్కనే ఉంది కాబట్టి సమాధానం మనం చెప్పాలి. దేవుడు అడిగాడు కదా ప్రశ్న మనల్ని, ఇప్పుడు సమాధానం మనం చెప్పాలి. చెప్పండి. కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఎవరు కారు ద్రాక్షలు కాశారు? ఇశ్రాయేలీలు కారు ద్రాక్షలు కాయటకు కారణం ఏంటి? ఒకటి చెప్పండి. ఒకటి దేవుడు కోరుకున్న ఫలాలను వారు ఫలించకుండా దేవుడికి ఇష్టం లేని ఫలాలు వాళ్ళు ఫలించారని చెప్తున్నాడు కదా. అది మనం చరిత్రలో కూడా చూసాం, నిజమే. దానికి కారణం ఏంటి? ఏంటయ్యి? ఏంటండి దాని కారణం? ఫస్ట్ కారణం, అసలైన కారణం, చాలా పెద్ద కారణం ఏంటంటే వారి హృదయంలో పరిపూర్ణమైన విశ్వాసం, ప్రేమ, నమ్మకం దేవుడి మీద ఉంచకపోవడం. దేవుడు వీరిని ఎలా ప్రేమిస్తున్నాడో వీరు దేవుడిని అలాగా ప్రేమించలేకపోవడం దానికి మూలమైన కారణం. ఎలాంటి విశ్వాసం అయితే ఆయన మీద ఉంచాలో అలాంటి విశ్వాసం, నమ్మకం దేవుడి మీద వారు ఉంచకపోవడం అతి ప్రధానమైన కారణం. దేవుడంటే భయము లేకపోవడం ఇంకా ప్రధానమైన కారణం. దేవుని పిల్లలకి దేవుడంటే చాలా భయము ఉండాలండి. భయము లేకుండా దేవునికి ఇష్టమైన ఫలాలు నువ్వు ఫలించడం అనేది సాధ్యం కాదు. దేవుని భయం లేకుండా దేవుని కోరుకున్న ఫలాలు నువ్వైనా నేనైనా ఫలించడం అనేది సాధ్యం కాదు ఎట్టి పరిస్థితుల్లో. దేవుడు భయం ఉంటేనే దేవుని బిడ్డ దేవునికి ఇష్టమైన ఫలాలు ఫలించగలుగుతాడు. దేవుని భయం లేకుండా దేవుని మనిషి దేవునికి ఇష్టమైన ఫలాలు ఫలించలేడు. వాడు దేవుని మనిషి అయినా సరే దేవునికి ఇష్టమైన ఫలాలు ఫలించకపోతే చూస్తాడు. తర్వాత తోటమాలికి ఆజ్ఞాపిస్తాడు, నరికిపాడే. తర్వాత దేవుడు చెప్తాడు, కాల్చిపాడే. కారు ద్రాక్షలు ఫలిస్తున్న ఈ కొమ్మ వల్ల ప్రయోజనము లేదు, కారు ద్రాక్షలు ఫలిస్తున్న ఈ తీగ వల్ల ప్రయోజనము లేదు. ఆ కారు ద్రాక్షలు ఏ తీగకైతే కాస్తున్నాయో ఆ తీగ మొదల్లో తెంపిపాడే అని చెప్తాడు దేవుడు. ఆ తీగను తెంపిపాడే, ఆ తీగను గల్లిలో నుంచి విరిసిపాడే, ఆ తీగను నరికిపాడే, ఆ తీగను పట్టుకెళ్ళి అగ్నిలో కాల్చిపాడే అంటాడు. ఎవరు? దేవునికి స్తోత్రం. అది కరెక్టేనా రాంగ్ అంటారా? దేవుడు చేసేది కరెక్టేనా రాంగా? ఏంటండి? కరెక్టేనా? కరెక్ట్ కాదనడానికి మనం సరిపోతా కరెక్ట్ కాదు అనడానికి సరిపోము. ఎందుకంటే దేవుడు అన్యాయం చేయుట
అసంభవము. కరెక్ట్ కాని పని అనేది ఏది చేయడు ఆయన. కరెక్ట్ కాని పని ఏది చెయ్యడు. మంచి గుత్తులు కాస్తాయి శుభ్రంగా. ద్రాక్ష గుత్తుల వల్ల నా పెట్టుబడికి ఎక్కువ లాభం వస్తుంది, నా కష్టానికి ప్రతిఫలం దొరుకుతుంది. మంచి పెద్ద పెద్ద గుత్తులు కాస్తే నాకు బోల్డంతా ఆదాయం వస్తుంది. అందుకే కదా రాళ్ళు ఏరేసింది, అందుకే కదా ఎరువులేసింది, అందుకే కదా నీరు మోసింది, అందుకే కదా తోటమాలని పెట్టింది, అందుకే కదా నా తిప్పలో పడి సేవ చేసేది ఆ ద్రాక్ష తోటకి యజమానుడు. బోళ్ళు అంత డబ్బు ఖర్చు పెట్టి యజమానుడు దానికి అంత సేవ ఎందుకు చేస్తాడు? దేనికోసం? మంచి గుత్తులు కాయాలి. ఏం కాయాలి? మంచి మంచి గుత్తులు కాయాలి. ఆ గుత్తుల వల్ల అతనికి మంచి ఆదాయం రావాలి. భౌతికంగా చూస్తే ఒక తోట యజమానుడు దేనికోసం? మంచి గుత్తులు కాయాలి. కానీ ఆ తోటలో ఎలాంటి గుత్తులు? కారు ద్రాక్ష గుత్తులు. కారు ద్రాక్ష అంటే అది అమ్ముడవదు. కారు ద్రాక్ష అంటే తినడానికి పనిచేయదు. కారు ద్రాక్ష అంటే ఎవడు దాన్ని కొనుక్కోడు. కారు ద్రాక్షలోంచి రసము రాదు. కారు ద్రాక్ష ఎవ్వడికి ఉపయోగపడదు. కారు ద్రాక్ష వల్ల తోట యజమానుడికి ₹10 లాభము రాదు. అప్పుడు ఆ కారు ద్రాక్షలు కాస్తున్న తీగలు ఏవైతే ఉన్నాయో ఆ తీగలను విరిసిపాడేయడం న్యాయమే కదా. ఆ కారు ద్రాక్షలు కాస్తున్నటువంటి తీగలను విరిసిపాడేసి వాటిని అగ్నిలో పడేయడం న్యాయమే కదా. న్యాయమేనా? దేవునికి స్తోత్రం కలుగునుగా. కారు ద్రాక్షలు కాస్తానే ఉంటాము. దేవుడు విరిసిపాడేసినప్పుడు ఎంత అన్యాయం చేసావు ప్రభువా, ఎక్కడి నుంచి వచ్చింది నీకు అంత ధైర్యము అనడానికి? ఎలా సరిపోతాం మనం అలాగ అనడానికి? కారు ద్రాక్షలు కాస్తే కారు ద్రాక్షలు కాసిన తీగను విరిసిపాడేసి కాల్చిపాడేసి కొట్టిపాడేసి నరికిపాడేసి అగ్నిలో కాల్చిపాడేయకపోతే పట్టుకెళ్ళి ఇంట్లో పూజించుకుంటాడా దాన్ని? ఆ కారు ద్రాక్షల వల్ల అతనికి ఉపయోగం ఏంటి? ఆ కారు ద్రాక్షలు కాసే తీగను తెంచిపాడేస్తే విరిసిపాడేస్తే మళ్ళీ అందులోంచి మంచి తీగ వస్తుంది కదా. ఏమొస్తుంది? మంచి తీగ వస్తుంది. ఆ మంచి తీగకు మంచి ద్రాక్ష గుత్తులు కాస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఇక్కడ నాది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణము. మొదటి నుంచి కూడా చూస్తే విశ్వాసం లేదు, మొదటి నుంచి కూడా చూస్తే నమ్మకం లేదు, మొదటి నుంచి కూడా చూస్తే ప్రేమ లేదు ఇశ్రాయేలీల్లో, మొదటి నుంచి కూడా చూస్తే భయము లేదు, మొదటి నుంచి కూడా చూస్తే ధర్మశాస్త్రము వారు నేర్చుకోలేదు, మొదటి నుంచి కూడా చూస్తే ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించట్లేదు, మొదటి నుంచి చూస్తే ఎంత చేసిన దేవుణ్ణి విసర్జించేసి దేవుళ్ళు కాని వారిని పూజించడం మొదలు పెడుతున్నారు. మొదటి నుంచి చూస్తే ఎంతో వ్యభిచారం, మొదటి నుంచి చూస్తే ఎంతో దేవునికి ఆయాసకరమైన క్రియలు. ఎవరిలో? ఇశ్రాయేలీలు. అవే కారు ద్రాక్షలు. ఏంటండి అవే? కారు ద్రాక్షలు. అప్పుడు దేవుడు ఇలాగా మారిపోయాడు వాళ్ళ విషయంలో. ఎలాగా? దేవుడు వారి విషయంలో ఇలాగా మారిపోయి ప్రవర్తించవలసి వచ్చింది. అది కారు ద్రాక్షలు కాయుటకు ఏం చేయబోతున్నాను? ఈ కారు ద్రాక్షలు కాస్తున్నటువంటి ద్రాక్ష తోటను నేనేం చేయబోతున్నానో మీకు చెప్తున్నాను వినండి అంటున్నాడు. చుట్టూ ఉన్న పశువులు, పందులు, మేకలు, ఆవులు, గేదెలు, అన్ని రకాల పశువులు వచ్చి ద్రాక్ష తోటను శుభ్రంగా తినేసేలాగా దాని చుట్టూ నేను వేసిన కంచెను కొట్టివేసేదను. ఆ ద్రాక్ష తోట శుభ్రంగా పశువులన్నిటి చేత మనుషుల చేత తొక్కబడినట్లు దాని చుట్టూ నేను కట్టించిన గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. ఎవరు అంటున్నారు? కొట్టివేసేదను, పాడు చేసేదను అని ఎవరు అంటున్నారు?
దేవుడే అంటున్నాడు, ఆయనే చేస్తాడు. ఆ ద్రాక్ష తోట మీద వర్షం కురవకూడదని మేఘాలకు నేను ఆజ్ఞ ఇచ్చేదను. యెహోవా యొక్క ద్రాక్ష తోట ఎవరు? ఇశ్రాయేలీల వంశము. 12 గోత్రాల ఇశ్రాయేలీలు యెహోవాకు ద్రాక్ష తోటగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి కారు ద్రాక్షలు కాస్తే దేవుడు చేసే పని ఏంటి? ద్రాక్ష తోటకు ఏం చేస్తాడు? కంచె తీసివేస్తాడు, గోడ కొట్టివేస్తాడు, పశువులన్నీ వచ్చి మేసేసేలాగా, ద్రాక్ష తోటను మేసేసేలాగా శత్రువులకు పశువులకు అప్పగించేస్తాడు. గోడ కంచె తీసేసారు అనుకోండి, తీసేస్తే ఏం చేస్తాయి? పశువులన్నీ కూడా వచ్చేసి లోపలికి వచ్చేసి ఏం చేస్తాయి? శుభ్రంగా ద్రాక్ష తోట అంతటినీ కూడా తొక్కిపాడేయడం, తినేయడం, పాడు చేయడం, పూర్తిగా దాన్ని నాశనం చేయడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నిజమైన ద్రాక్ష తోటగా ఎవరున్నారు? అసలు ఫస్ట్ ఇశ్రాయేలీ. నిజమైన ద్రాక్షవల్లిగా దేవుడు ఎవరిని చేశాడు? ఫస్ట్ ఇశ్రాయేలీలు. దేవుడు చాలా గొప్పగా ఫలాలు ఆశించి, ఫలాలు ఆశించి దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలను ఒక మంచి ద్రాక్ష తోటగా, మంచి ద్రాక్షవల్లిగా చేస్తే కారు ద్రాక్షలు కాయడం అనేది జరిగింది. కారు ద్రాక్షలు కాయడం అనేది జరిగింది. అప్పుడు దేవుడు ఆ ద్రాక్ష తోటని ఆయనే నరికివేయడం, ఆ ద్రాక్ష తోటని ఆయనే కాల్చివేయడం, ఆ ద్రాక్ష తోటని ఆయనే పశువులు తినేసేలాగా, అంటే శత్రువులు స్వాధీనం చేసుకునేలాగా శత్రువులకు ఆ ద్రాక్ష తోటను అప్పగించేయడం, పూర్తిగా తొక్కి పడేసేలాగా, పూర్తిగా పాడైపోయేలాగా, బలు రక్కసి మొక్కలు ఆ ద్రాక్ష తోటలో, గచ్చ పొదలు ఆ ద్రాక్ష తోటలో, ఆ ప్రదేశంలో నుండి వచ్చేలాగా దేవుడు ఏం చేస్తాడట? ఇచ్చేస్తాడు. నువ్వైనా నేనైనా ఒకవేళ కారు ద్రాక్షలు ఫలిస్తూ ఉంటే, నీ కుటుంబమైనా నా కుటుంబమైనా మంచి ద్రాక్ష తోటగా, మంచి ఫలాలు ఆశించి, మంచి ద్రాక్షవల్లిగా దేవుడు నిన్ను, నన్ను, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని చేస్తే, ఒకవేళ దేవుడికి ఇష్టమైన, దేవుడు కోరుకున్న మంచి ఫలాలు ఫలించకుండా ఒకవేళ మనము కారు ద్రాక్షలు ఫలిస్తూ ఉంటే, దేవుడే మన సెక్యూరిటీని తీసివేస్తాడు. దేవుడే మనల్ని శత్రువుల చేతికి అప్పగించేస్తాడు. దేవుడే ఆశీర్వాదాలు ఆపేసి శాపాలు పంపిస్తాడు. దేవుడే మేలులు ఆపేసి కీడులు పంపిస్తాడు. దేవుడే అద్భుతాలు ఆపేసి శిక్షలు పంపిస్తాడు. ఆశ్చర్యకార్యాలు ఆపివేసి ఘోరమైన ప్రతిఫలాలు పంపిస్తాడు. సమృద్ధిని తీసివేసి ఆకలి బాధలు అనుభవించేలాగా చేస్తాడు. ఆరోగ్యాన్ని పాడు చేసి రోగాలు పాలు చేస్తాడు. మనకున్నటువంటి ఆధారాలను పెకిలించి వేస్తాడు. మనకున్న స్తంభాలను ఆయన పెకిలించి వేస్తాడు, పడద్రోసి వేస్తాడు. కారు ద్రాక్షల కోసం కాదు నీ కోసం ప్రాణం పెట్టింది. కారు ద్రాక్షలు ఫలిస్తావని కాదు నీ కోసం పరలోకం నుండి వచ్చింది. కారు ద్రాక్షలు ఫలిస్తావని కాదు నిన్ను భూమి మీద తన స్వరూపంలో, తన పోలికలో పుట్టించింది. కారు ద్రాక్షలు ఫలిస్తావని కాదు నీ నిత్య జీవాన్ని నీకు ఇచ్చింది. కారు ద్రాక్షలు ఫలిస్తావని కాదు పరలోకంలో ఆయనతో కలిసి నివసించడానికి నీకు అధికారం ఇచ్చింది. కారు ద్రాక్షలు ఫలిస్తావని కాదు ఆయన పిల్లలుగా నీకు, నాకు అధికారం ఇచ్చింది. దేనికోసం? మంచి ఫలాలు ఫలించాలని. ఆయనంటే పరిపూర్ణమైన ప్రేమ ఉండి జీవించాలి. ఆయనంటే పరిపూర్ణమైన విశ్వాసం ఉండి బ్రతకాలని. ఆయనంటే చాలా భయము, వణుకు కలిగి ఉండి మనము
ప్రవర్తించాలని, ఆయన వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్య ప్రకారంగా కుడికి ఎడమకి తప్పిపోకుండా ఆ వాక్య ప్రకారంగా జీవించాలని, ఆయనకు లోబడి ఉండాలని, ఆయనకు విధేయత కలిగి ఉండాలని, ఆయన స్వరూపంలో ఆయన పోలికలో ఆయన వలన ఆయన బిడ్డగా ఉన్న నీవు ఆయనకు మహిమకరంగా, ఆయనకు ఆనందము సంతోషం ఇచ్చేలాగా నువ్వు భూమి మీద ఉన్నంతకాలము బతకాలని దేవుడు ఇదంతా చేస్తూ ఉంటే, దేవుడికి అవమానము కలిగేలాగా బ్రతుకు, దేవుడికి కోపం వచ్చేలాగా క్రియలు, దేవుడి నామానికి ఎంతో దోషణ వచ్చేలాగా ప్రవర్తన, దేవుడంటే భయం లేదు, దేవుడంటే ప్రేమ లేదు, దేవుడంటే విశ్వాసం లేదు, దేవుని వాక్య ప్రకారంగా జీవితం లేదు, దేవునికి ఇష్టం లేని అనేక పాపాలు, దోషాలు, అపరాధాలు మనం చేస్తూ వెళ్తూ ఉంటే చూసి ఊరుకునేవాడా ఆయన? చూసి ఊరుకునేవాడా? అయ్యో నేను ఎంతలాగా ప్రేమించాను, ఎంతలాగా చేశాను, ఎంత మేలు చేశాను, ఎన్ని కార్యాలు చేశాను, ఎన్ని అద్భుతాలు చేశాను, ఎంతలా నా ప్రాణం పెట్టాను, వీరు మంచి ఫలాలు ఫలించకుండా చెడ్డ ఫలాలు ఫలిస్తున్నారని చూసి బాధపడే ఊరుకుంటాడా? ఊరుకునేవాడు కాదు. ఆయన్ని బాధ పెట్టిన వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన హృదయాన్ని గాయపరిచిన వారిని ఆయన ఊరికనే వదిలేయడు. ప్రతి వానికి వాని క్రియలను బట్టి ప్రతిఫలం పంపిస్తానన్న దేవుడు ప్రతి వాడు తన క్రియల ప్రతిఫలాన్ని ఏ రోజుకు ఆ రోజు అనుభవించవలసిందే. కారు ద్రాక్షలు ఫలిస్తూ ఒకవేళ మనము మంచి ఫలాలు ఫలిస్తున్నాము అని అనుకుంటే అది మన తప్పు. కారు ద్రాక్షలు ఫలిస్తూ మన పిల్లలు మంచి ఫలాలు ఫలిస్తున్నారని మనం ఒకవేళ భ్రమలో బ్రతికితే అది మన తప్పు, దేవుని తప్పు కాదు. కాబట్టి ఏ ఫలాలు ఫలిస్తున్నాము అన్నది చాలా ముఖ్యమైన విషయం. నిజంగా అసలు ఒరిజినల్ ద్రాక్షావల్లి ఎవరు? ఇశ్రాయేలీలు. అసలు ఒరిజినల్ ద్రాక్ష తోట ఎవరు? స్టార్టింగ్ ఇశ్రాయేలీలు. కానీ ఆ ద్రాక్ష తోట ఫెయిల్ అయినప్పుడు అప్పుడు చివరికి నిజమైన ద్రాక్షావల్లి అప్పుడు వచ్చాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. చూద్దాం, వచ్చేవారం కూడా మనము కొన్ని విషయాలు ఇందులో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాకు బోధించిన నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విని విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించి ఫలించుటకు మాకు సహాయం చేయి. వాక్య ప్రకారమైన బ్రతుకులతో, వాక్య ప్రకారమైన క్రియలతో, వాక్య ప్రకారమైన ప్రవర్తనతో నీకు ఇష్టలుగా మేము ఫలించుటకు సహాయం చేయి. అయ్యా, మంచి ఫలాలు అయ్యా మేము ఫలించాలని కోరుకుంటూ ఉంటే, మేము ఒకవేళ కారు ద్రాక్షలు ఫలిస్తే కాని ఫలాలు ఫలిస్తే అయ్యా ఖచ్చితంగా నీవే మా కొరకు ప్రాణం పెట్టిన నీవే, మా కొరకు రక్తం కార్చిన నీవే, మమ్మల్ని భూమి మీద పుట్టించిన నీవే, మాకు పరలోకం ఇస్తానని చెప్పిన నీవే, మాకు నిత్యజీవం ఇస్తానని చెప్పిన నీవే, మమ్మల్ని ఆశీర్వాదాలకు వారసులుగా చేసుకుని నీవే, మమ్మల్ని రోగాలు వచ్చినప్పుడు స్వస్థపరిచే దేవుడు అని నీవే, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, భీకర కార్యాలు, ఘనకార్యాలు ఎన్నోసార్లు ఎన్నో చేసిన నీవే. కారు ద్రాక్షలు ఫలిస్తూ ఉంటే తర్వాత ప్రభువా నాయనా మా పరిస్థితి చాలా దారుణంగా మారిపోయేలాగా పరిస్థితులు కలగజేస్తావు. కారు ద్రాక్షలు ఫలిస్తూ ఉంటే, కాని ఫలాలు ఫలిస్తూ ఉంటే చాలా ఘోరాతి ఘోరమైన పరిణామాలు మేము ఎదుర్కొనేలాగా పరిస్థితులు కలగజేస్తాం. చాలా శోధనలు, చాలా కష్టాలు, చాలా శ్రమలు, చాలా బాధలు, చాలా ఇరుకులు, చాలా ఇబ్బందులు వచ్చేలాగా చేస్తాం. అయ్యా, మమ్మల్ని సాతానుకు అప్పగించేస్తావు, మమ్మల్ని దురాత్మలకు అప్పగించేస్తావు, మమ్మల్ని శత్రువుకు అప్పగించేస్తావు తండ్రి నాయన. అయ్యా, మమ్మల్ని దేవా నష్టాల పాలు చేస్తావు, కష్టాల పాలు చేస్తావు, రోగాల పాలు చేస్తావు, ఇరుకుల పాలు చేస్తావు, ఇబ్బందుల పాలు చేస్తావు, వేదనల పాలు చేస్తావు, బాధల పాలు చేస్తావు. ఎంతో ఘోరాతి ఘోరమైనటువంటి ఊహించని పరిస్థితులు మా జీవితాల్లో మేము అనుభవించేలాగా చేస్తావు తండ్రి. నీకు ఇష్టమైన ఫలాలు ఫలించేలాగా మేము జీవించడానికి సహాయం చేయి. నీకు ఇష్టం లేని ఫలాలు ఫలిస్తున్నామా, దాని ప్రతిఫలం అనుభవించవలసిందే. నీకు ఇష్టం లేని కారు ద్రాక్షలుగా ఫలిస్తున్నామా, దాని ప్రతిఫలాన్ని మేము అనుభవించవలసిందే. తప్పించుకునే అవకాశం మాకు లేదు. మమ్మల్ని తప్పించేవారు ఎవరూ ఉండరు.
కాబట్టి ప్రభువా, నిజమైన ద్రాక్ష తోటగా, నిజమైన ద్రాక్షావల్లిగా ఇశ్రాయేలీయులు నువ్వు చేసుకున్నావు. కానీ వాళ్ళు దేవా, నువ్వు ఆశించినట్లుగా, నువ్వు కోరుకున్నట్లుగా నీకు ఇష్టమైన ఫలాలు ఫలించలేకపోయినందుకు, కారు ద్రాక్షలు ఫలిస్తున్నందుకు వారి పరిస్థితిని తారుమారు చేసావు నాయన. అయ్యా, మా జీవితాల్లో మేము దేవా తండ్రి ఏదో మొక్కుబడి క్రైస్తవ్యం, ఏదో మొక్కుబడి భక్తి, ఏదో మొక్కుబడి దేవా తండ్రి నాయన అయ్యా విశ్వాసాన్ని కలిగి ఉంటే ప్రయోజనం ఏమీ లేదు. కానీ ఎంతో జాగ్రత్త కలిగి, ఎంతో భయభక్తులు కలిగి, ఎంతో నీకు లోబడి, ఎంతో నీకు విధేయత కలిగి, ఎంతో వాక్యానుసారమైన బ్రతుకుతో, ఎంతో జాగ్రత్త పరుచుకుంటూ, ఏ మాత్రము నీకు ఇష్టం లేని ప్రవర్తన, క్రియలు, మాటలు అయ్యా ఏది కూడా మా జీవితంలో ఎన్నడూ రాకుండా, జరగకుండా ఎప్పటికప్పుడు మమ్మల్ని మేము నీ వాక్యం ద్వారా కట్టడి చేసుకుంటూ, భద్రం చేసుకుంటూ, చాలా నీకు లోబడి, నీకు విధేయత కలిగి, నిన్నెంతో ప్రేమిస్తూ, నీకు ఎంతో భయపడుతూ నీ మార్గంలో మేము ప్రయాణము చేస్తే ఖచ్చితంగా ఈ ప్రయాణం యొక్క గమ్యము పరలోకం, ఖచ్చితంగా ఈ ప్రయాణం యొక్క ముగింపు పరలోకము, నిచ్చే బహుమానము, నిత్య జీవము. ఒకవేళ ఈ ప్రయాణంలో కుడికి ఎడమకి తొలగిపోతూ, ఈ ప్రయాణంలో కారు ద్రాక్షలు ఫలిస్తూ, ఈ ప్రయాణంలో కాని ఫలాలు ఫలిస్తూ, ఈ ప్రయాణంలో నీ కోపానికి గురవుతూ మేము జీవిస్తే అతి భయంకరమైన పరిణామాలు ఎదుర్కోక తప్పదు. అతి ఘోరమైనటువంటి పరిస్థితులు అనుభవించక తప్పదు. చివరికి పరలోకాన్ని దూరం చేసుకోక తప్పదు. నిత్య జీవాన్ని పోగొట్టుకోక తప్పదు. ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకోక తప్పదు. నరకానికి వెళ్ళక తప్పదు. భూమి మీద ఎన్నో బాధలు అనుభవించక తప్పదు నాయన. ఎంతో జాగ్రత్తమైన జీవితాలు మాకందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.